హే గాయ్స్, ఈసారి నీట్లో ఎన్నో కాంట్రవర్సీస్ జరిగాయి. అసలు జూన్ 14న రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్స్ జూన్ 4న ఎందుకు రిలీజ్ అయ్యాయి? ఈసారి రిజల్ట్స్ లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 67 మందికి ఒకటేసారి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? అసలు ఈ రిజల్ట్స్ వెనక ఏమేమి కాంట్రవర్సీస్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు బేసిక్ గా ఆఫ్టర్ 12th తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ ఇంజనీరింగ్, డిగ్రీ, మెడికల్ ఫీల్డ్, ఇలా ఎన్నో ఉంటాయి. అయితే ఇంజనీరింగ్ కి వెళ్ళడానికి చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ జేఈఈ మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు. అదే డిప్లొమా చేసిన వారైతే ఈసెట్ కూడా రాయొచ్చు. కానీ మెడికల్ ఫీల్డ్ కి వెళ్ళాలంటే ఒక్క ఎగ్జామ్ ఉంటుంది, అదే నీట్. 2024 నీట్ లో చాలా కాంట్రవర్సీస్ జరిగాయి. కాంట్రవర్సీస్ లోకి వెళ్లే ముందు నీట్ గురించి లైట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీట్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. అయితే ఇంజనీరింగ్ లో చాలా స్ట్రీమ్స్ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ నీట్ లో కూడా దాదాపు 15 స్ట్రీమ్స్ ఉన్నాయి. లైక్ ఒబెసిటీ అండ్ గైనకాలజీ, మైక్రోబయాలజీ, బ్యాచులర్ ఆఫ్ వెటర్నిటీ సైన్స్, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న పిక్ ఆ స్ట్రీమ్స్ కి సంబంధించినవే. బేసిక్ గా నీట్ ఎగ్జామ్ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా. ఎవరికైతే మంచి ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ బట్టి వాళ్ళకి మంచి కాలేజ్ సీట్ అలొకేట్ చేస్తుంది. అయితే ప్రస్తుతం ఈ నీట్ ఎగ్జామ్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. ఈ నీట్ 2024 రిజల్ట్స్ జూన్ 4న రిలీజ్ అయ్యాయి. ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా 67 మందికి ఒకటేసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బేసిక్ గా ఈ నీట్ ఎగ్జామ్ లో ఇలా ఒక్కరికో ఇద్దరికో ర్యాంక్స్ వస్తాయి. కానీ ఈసారి 67 మందికి వచ్చింది. నీట్ ఎగ్జామ్ లో మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 180 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటే అందులో ఈచ్ సబ్జెక్ట్స్ కి 5 క్వశ్చన్స్ ఆప్షనల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఈ నీట్ టోటల్ మార్క్స్ వచ్చి 720. ఇంకా ఏ లాంగ్వేజ్ లో కండక్ట్ చేస్తారంటే అస్సాం, బెంగాలీ, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్, ఉర్దూ, ఇలా 13 లాంగ్వేజెస్ లో కండక్ట్ చేస్తారు. ఇంకా మార్కింగ్ స్కీమ్ కి వస్తే ఒక్క సరైన ఆన్సర్ కి 4 మార్కులు వస్తాయి. అదే ఒక్క రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ పోతుంది. అంటే నెగిటివ్ మార్కింగ్ -1 అన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తి 180కి 180 కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే 720 మార్కులు వస్తాయి. అదే 180కి 180 రాసి అందులో ఒక్క రాంగ్ ఆన్సర్ రాశాడు అనుకుందాం. అలా చూసుకుంటే 179 కరెక్ట్ ఆన్సర్స్ రాశాడు, అంటే 716 మార్కులు వస్తాయి. ఇంకా ఒక తప్పు ఆన్సర్ రాశాడు కాబట్టి -1 మార్క్, అంటే మొత్తం 715 మార్క్స్ వస్తాయి. చూసారా, ఒక్క ఆన్సర్ తప్పుగా పెడితే 5 మార్కులు పోయినట్లే. అయితే నీట్ ఇప్పుడు కాంట్రవర్సీలోకి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. అందులో ఒక్కొక్కటి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ ది చూసుకుంటే 67 మందికి 720కి 720 ఫుల్ మార్క్స్ వచ్చాయి. యాక్చువల్ గా ఇలా రావడం చాలా కష్టం. పోనీ ఈ 67 మంది చాలా కష్టపడి చదివారనుకుందాం. ఇది కొంతవరకు నమ్మశక్యంగానే ఉంది. ఇక రెండో విషయానికి వస్తే చాలా మంది స్టూడెంట్స్ కి 718, 719 మార్క్స్ వచ్చాయి. టెక్నికల్ గా చూసుకుంటే ఇది అసలు ఇంపాసిబుల్. ఎందుకంటే ఇందాక చెప్పిన ఈక్వేషన్ ప్రకారం చూస్తే ఒక్క రాంగ్ ఆన్సర్ రాసిన 715 మార్క్స్ వస్తాయి. అయితే ఎన్టీఏ, అదే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఈ క్వశ్చన్ చేయగా వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏమిటంటే గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారంట. ఎందుకంటే కొన్ని సెంటర్స్ లో పరీక్షలు లేటుగా నిర్వహించడం వల్ల ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయాల్సి వచ్చింది అని అన్నారు. అయితే గ్రేస్ మార్క్స్ ఎంతవరకు యాడ్ చేశారు అనేది మాత్రం చెప్పలేదు. బేసిక్ గా ఒక్క క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్కు పోయినట్లే. అలాంటిది గ్రేస్ మార్క్స్ ఎంతవరకు యాడ్ చేశారు అనేది తెలియదు. అయితే నీట్ ఎగ్జామ్స్ రాసిన కొంతమంది స్టూడెంట్స్ సమాధానం మేరకు 50 నుంచి 100 మార్కుల వరకు యాడ్ చేసి ఉంటారు అని సమాచారం. బేసిక్ గా ఒక్క క్వశ్చన్ రాంగ్ రాస్తేనే 1 మార్కు పోయినట్లు. అలాంటిది 50 నుంచి 100 మార్కుల వరకు యాడ్ చేశారంటే ఇది చాలా మందికి అన్యాయం జరిగినట్లే. మూడోది వచ్చి స్టార్టింగ్ లో మనం డిస్కస్ చేశాం కదా, అదే జూన్ 14న రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్స్ జూన్ 4న రిలీజ్ అయ్యాయి అని. ఇది కూడా అనుమానాలకి దారి తీస్తుంది. ఎందుకంటే జూన్ 4న ఇండియా వైడ్ గా ఎలక్షన్ రిజల్ట్స్ లో బిజీగా ఉంటారు. సో ఆ రోజు రిజల్ట్స్ రిలీజ్ చేస్తే ఎవరు పట్టించుకోరులే అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంకా నాలుగో రీజన్ వచ్చి మోస్ట్ ఆఫ్ ది పీపుల్, అదే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 67 మందిలో చాలా మంది ఒకే సెంటర్ నుంచి ఎగ్జామ్ రాశారు. ఇది కూడా అనుమానాలకి దారి తీస్తుంది. ఇంకా ఐదో రీజన్ వచ్చి నీట్
ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యింది అని. అయితే దీనికి ఎన్టీఏ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపడేసింది. ఇంకా ఎన్టీఏ ర్యాంకింగ్ లో ఒక కొత్త పాలసీని తీసుకువచ్చింది. అదే టై బ్రేకింగ్ పాలసీ. సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకో, ఎవరికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి, ఎవరికి సెకండ్ ర్యాంక్ ఇవ్వాలి అనేది ఈ పాలసీ బేస్ చేసుకొని ఇస్తారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయనుకో, వారి ఇద్దరికి బయాలజీలో మార్క్స్ కంపేర్ చేసి ఎవరైతే తక్కువ రాంగ్ ఆన్సర్స్ రాశారో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చే విధంగా చూస్తారు. ఒకవేళ బయాలజీతో కంపేర్ చేసిన తర్వాత కూడా సేమ్ మార్క్స్ వచ్చాయనుకో, అప్పుడు కెమిస్ట్రీతో కంపేర్ చేసి ఎవరైతే తక్కువ రాంగ్ ఆన్సర్స్ రాశారో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చేలాగా చూస్తారు. ఇలా ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ని కంపేర్ చేసి అలా ర్యాంకింగ్ అలొకేట్ చేస్తారు. ఒకవేళ అన్నిట్లో సేమ్ గా ఉంటే ఓవరాల్ ర్యాంకింగ్ పర్ఫార్మెన్స్ ని చెక్ చేసుకొని ర్యాంక్ అనేది అలొకేట్ చేస్తారు. అయితే నీట్ ఎగ్జామ్ కొన్ని సెంటర్స్ లో లేట్ గా స్టార్ట్ చేశారు. ఇందాక చెప్పుకున్నట్లే లేట్ గా స్టార్ట్ చేసిన ప్రతి సెంటర్ లో ఉన్న వారికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు అని ఎన్టీఏ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటి చాలా అవకతవకలు బయటపడటంతో అందరూ ధర్నాకి దిగి ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చెయ్యాలి అని ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒక్క ఫ్రీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. అయితే సుప్రీంకోర్టు మొత్తం ఎంతమందికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేశారు అని క్వశ్చన్ చెయ్యగా మొత్తం 1563 మందికి గ్రేస్ మార్క్స్ యాడ్ చేసినట్లుగా సమాధానం ఇచ్చారు. అయితే ఈ 1563 మందికి 2 ఆప్షన్స్ ఇచ్చింది. అందులో మొదటిది ఏమిటంటే యాడ్ చేసిన గ్రేస్ మార్క్స్ ని తీసేసి ఎన్ని మార్క్స్ వచ్చాయో అదే మార్క్స్ తో కంటిన్యూ అయ్యి కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వడం. రెండోది ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్ రాయడం. ఈ 2 ఆప్షన్ లో ఏమి చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం అని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నారో వారికి జూన్ 23న ఎగ్జామ్ మరియు జూన్ 30న మళ్ళీ ఓవరాల్ గా రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. మళ్ళీ అందరూ ర్యాంకింగ్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే కొంతమంది మధ్యలోకి వస్తున్నారు కదా, కాబట్టి నీకంటే ముందు రావచ్చు లేదా వెనుక రావచ్చు. సో ర్యాంకింగ్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్ ర్యాంకింగ్ రిజల్ట్స్ జూన్ 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ కేవలం 1563 మందికి మాత్రమే ఉంటుంది, అందరికీ కాదు. సో ఈసారి ఎవరికైతే మంచిగా ర్యాంకింగ్ రాలేదు అని బాధపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా పేరెంట్స్ కూడా పిల్లలని అర్థం చేసుకోవాలి. ఈసారి తప్పు చేసింది పిల్లలు కాదు ఎన్టీఏ అని. ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయి మావా బ్రో. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్. బై బై నౌ.